ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినము మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని చదువుకొని దైవ ధ్యానం చేద్దాం. క్లుప్తంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 6, 10, 11 2 వచనాలను చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని నీ దయగలిగిన హస్తముంచమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరితో మాట్లాడండి, నాకు కనిపించండి, అందరికి కనిపించండి ప్రభువా. లేఖన సారాంశము తెలియచేయండి. నీ దాసుని స్వరం బోరగా తీసుకొని మీ స్వరం వినిపించండి. నీ దాసుని స్వరాన్ని ముట్టండి, స్వరపీఠికను స్వస్థపరిచి ప్రభువా మీ మాటలు వినిపించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చారు. అయితే ఎన్నో అంశాలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎన్నోసార్లు ఈ లేఖనాన్ని కూడా చదువుకునే ఉంటాం. ఈరోజు దేవుడు ఒక నూతనమైన కోణంలో నీతోనూ నాతోనూ మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గడిచినటువంటి 2-3 దినాలలో మనం మాట్లాడుకున్నటువంటి మనం ధ్యానం చేసిన లేఖనము, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాతో వాడికి ఏమి పని, వాడికి నాకు సంబంధం లేదు, వాడు తంత్రగుంటోడు, వాడు మాయగాడు, వాడు మంత్రగాడు అన్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు పదండి మనం వెళ్ళిపోదాం, వాడు వస్తున్నాడు మన దగ్గరికి అని తన శిష్య బృందాన్ని తీసుకొని వెళ్ళిన విషయాన్ని మనం ధ్యానం చేశాం. అయితే ఈరోజు అటువంటి వాడు కుయుక్తులు పొందుతాడు, అటువంటి వాడు మనలను చిక్కుల్లో పడేయాలని చూస్తాడు. వాడు తంత్రగుంటోడు అని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. వాడు ఎటువంటి వాడు? వాడు తంత్రగుంటోడు. వాడు ఎవరు అంటే మన శత్రువు. మన శత్రువు చేతిలో నుండి దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. మన శత్రువు చేతిలో ఇంత ఆయుధాలు ఉన్నాయి. మన శత్రువుల చేతిలో ఇంతైన ఆయుధాలు. వాడు ఎటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తాడో అది మనము మెలకువ కలిగి, జ్ఞానం కలిగి జాగ్రత్తగా ఎదిరించటానికి దేవుని శక్తిని పొందాలి
అని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. ఏమంటాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. బలవంతులై ఉండుడి. దేవుని శక్తిని పొందండి. శక్తిని పొందిన మీరు బలవంతులై ఉండండి. బలహీనులు కాకండి. దేవుని యొక్క శక్తి కావాలి అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఏమంటాడంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. అక్కడేమన్నాడు? మహాశక్తి ఉంది దేవుని దగ్గర. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు అన్నాడు పౌలు భక్తుడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకంటే వాడి దగ్గర తంత్రాలు ఉన్నాయని అర్థం. ఎదిరించుటకు అంటే మీరు యుద్ధాయుధాలు పట్టుకోండి అంటే అర్థం ఏంటి? అవతలోడు యుద్ధం చేస్తున్నాడని అర్థం. మీరు ఎదిరించండి అంటే వాడు మీ మీదికి దూకుతున్నాడని అర్థం. వాడు మీ మీదికి వాడి తంత్రాలనే బాణాలు ఇసురుతున్నాడని అర్థం. వాడు ఇసురుతున్న బాణాలను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఏమి చేయాలి అంటే ఏమి చేయాలో కూడా పౌలు భక్తుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఏమంటాడు అంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడి దగ్గర సర్వాంగ కవచం ఉంది. ఆ కవచం ధరించుకొని వాడిని ఎదిరించండి అని దేవుడు మన పక్షాన ఉన్నాడని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వాడు ఎటువంటి తంత్రాలు మన మీద ఉపయోగిస్తాడో, భక్తుల మీద ఉపయోగిస్తాడో కొన్ని విషయాలు లేఖనాల్లో ఇంకొన్ని చూద్దాం. చూడండి దైవజనాంగమా, మనం చూస్తే సంఖ్యాకాండంలో బిలాము ప్రవక్త మిద్యానీయులకు ఒక సలహా ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు ఓడిపోవాలంటే, ఇశ్రాయేలీయులను మీరు ఓడించాలంటే వాళ్ళకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను మీరు క్యాచ్ చేయండి అని ఇజ్రాయేల్ ప్రవక్త అయినటువంటి ఇశ్రాయేల్ ప్రవక్త అయినటువంటి ఆ ప్రవక్త వెళ్ళి అక్కడ వాళ్ళకి తెలియచేసినటువంటి మాటలు బిలాము తెలియచేసి, బిలాము వీళ్ళ జుట్టు వాళ్ళకి పట్టిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. సంఖ్యాకాండములు మనం చదువుకుంటే సంఖ్యాకాండం 25 అధ్యాయం 16 వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. 25:16లో ఏమని కనిపిస్తుందంటే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయుడి. మిద్యానీయులు తంత్రగుంటోళ్ళు, వాళ్ళు తంత్రాలు చేస్తారు. వారు మీకు బాధకులై ఉన్నారు. వాళ్ళు మీకు ఇబ్బందిగా ఉంటారు. వారు మిమ్మల్ని ఎక్కడ ఇరికిద్దామా, ఎక్కడ చిక్కించుకుందామా, ఏం ఆశ చూపిద్దామా అని తంత్రగుంటోళ్ళు మిద్యానీయులు అని దేవాతి దేవుడు మోషే ప్రవక్తకు, నాయకుడైన మోషేకు దేవుడు తెలియచేస్తూ వాళ్ళని హతము చేయండి అని చెప్పినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి దైవజనాంగమా, ఆ తంత్రగొంటి వాళ్ళను మనము జయించాలి. అదే అపవాది ఎటువంటి వాడు తంత్రములున్నాయి. ఆ తంత్రములు ఎక్కడ నుండి మనకు కనిపిస్తుంది అంటే, ఒక్కసారి ఆదికాండంలో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆదికాండంలో ఏమని కనిపిస్తుందంటే, సర్పము అవ్వమ్మ దగ్గరికి వచ్చి మోసగించినటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తుంది. చూడండి, ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయంలో ఏమనుంది? 3వ అధ్యాయము 1వ వచనంలో
అక్కడ చూస్తే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము వ్యక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను. ఇది నిజమా అంటే కుయుక్తి చేస్తుంది, తంత్రగుంటిది సాతాను, అపవాది. వెంటనే అక్కడ పడిపోవటం జరిగింది. కాబట్టి ఈ విషయము దేవుడు మోషేకు తెలియచేస్తూ, మిద్యానీయులు వాళ్ళు తంత్రగొట్టి వాళ్ళు మీకు బాధకులై ఉంటారు, ఎందుకంటే ఈ సర్పము యొక్క సంతానం వాళ్ళు అని మోషేకు దేవుడే తెలియచేస్తాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించి ఇటువంటి తంత్రగొట్టి వాళ్ళ చేతిలో నుండి మనము తప్పించబడాలి. ఏమండి, తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. చూడండి, ఎటువంటి తంత్రాలు ఉపయోగించారంటే అదే సంఖ్యాకాండంలో 25 అధ్యాయము, అదే సంఖ్యాకాండము 25 అధ్యాయంలో మనం కొన్ని మాటలు చూడవచ్చు. 25 అధ్యాయంలో ఏమనుందంటే మొదటి వచనములో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో. ఓకే, నేను నిర్గమకాండం చదువుతున్నాను, ఒక్క నిమిషం. సంఖ్యాకాండం 25కి వచ్చాను. సంఖ్యాకాండము 25 మొదట్లో ఏముందంటే, ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఎటువంటి తంత్రాలు వేశారు? మోయాబు రాళ్లతో వ్యభిచారము చేస్తారు. వీళ్ళు దేనికి పడిపోతారంటే వీళ్ళు స్త్రీలోనులు అవుతారు అని ఎవరు చెప్పారు? ఈ సలహా ఎవరిచ్చారు? బిలాము ప్రవక్త. ఆ రాజు, ఏ రాజు అతను? ఏ రాజు? బాలాకు రాజుకి సలహా చెబుతాడు. ఇదిగో వాళ్ళని ఓడించాలంటే నీకు చేత కాదు, వాళ్ళకు ఒక బలహీనత ఉంది, ఆ బలహీనత మీద దెబ్బకొట్టు అని ఆ వీక్, ఏమండి, ఆ లూజు ఈ ఇశ్రాయేల్ ప్రవక్త అయినటువంటి బిలాము ప్రవక్త అక్కడ చెప్పటం వల్ల ఆ ఆయుధాన్ని ఉపయోగించాడు బాలాకు రాజు. ఇదిగో తంత్రగొంటి వాళ్ళు ఈ తంత్రాన్ని ఎప్పుడైతే ఉపయోగించారో అప్పుడు ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారం చేసిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్జెబూలు వారితో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఎవరి మీద? వారి మీద యెహోవా కోపము రగులుకున్నది. కోపం రగులుకుంది. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పని అది, దేవునికి నచ్చని పని అది, దేవునికి అసహ్యమైన పని అది. అది ఆ మంత్రం వేశారు, ఆ తంత్రం వేశారు ఇశ్రాయేలీయుల మీద. కాబట్టి వాళ్ళు తంత్రగుంటోళ్ళు అని యేసు ప్రభు చెప్పినటువంటి మాట మోషేతో. ఇంకా చూస్తే 4వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిన సూర్యుని ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేల్ మీద నుండి తొలగిపోవునని చెప్పెను. చూసారా, ఇశ్రాయేల్ మీద నుండి తొలగిపోవాలంటే ఏం చేయాలంట? వాళ్ళని ఉరితీయాలంట. ఎందుకని అంటే దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేసి
దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ప్రజలు దేవునికి అప్పటి వరకు అటువంటి ప్రజలు చూసినప్పుడు కోపం, అంటే బయలుజీబులతో కలిసి వాళ్ళతో భోజనాలు చేసి నమస్కారం కూడా చేశారంట. అంటే ఎంత బలహీనలైపోయారు అంటే స్త్రీలోనులైపోయారు. ఆ మోయాబు రాణులతో వ్యభిచారంలో పడిపోయి వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారు. అటువంటి తంత్రగొట్టివాడు సాతానుగాడు, అటువంటి మంత్రాలు వేస్తుంటాడు సాతానుగాడు. కాబట్టి వాడేసే ప్రతి తంత్రాన్ని, వాడిసిరే ప్రతి ఆ తంత్రగొంటి బాణాన్ని ఎదిరించడానికి మీరు శక్తిమంతులై ఉండండి అని లేఖనం మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇకపోతే 6వ వచనంలో ఏమనుంది? ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయులు సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒక్కడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు. ఎక్కడికి అంటే ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుటికి తోడుకొని వచ్చిన తర్వాత జరిగిన విషయం కింద చూస్తే 29వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. 24,000 మంది చనిపోయారని ఇక్కడ రాయబడినటువంటి మాట. చంపబడిన వారు 14వ వచనం, చంపబడిన వారి పేర్లు జీమ్రా అతడు జిమి అతడు సిమియోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. జిమ్మి అతడు ఎవడంట? అతడు జిమ్మి. ఆ జిమ్మి ఎవడు అంటే సిమియోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధానుడు. సిమియోన్ అనే ఆయన ఇశ్రాయేల్ గోత్రంలో ఒకడు. అంటే వీళ్ళు ఏమయ్యారంటే దేవుని ఉగ్రతకు గురి అయిపోయారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి దైవజనాంగమా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి వాడి తంత్రాలను మనము ఎదిరించాలి, తంత్రాలను ఎరిగిన వారమై ఉండాలి. వాడు తంత్రగొంటోడు. ఆ తంత్రగొంటోని యొక్క ఆ తంత్రాలు ఎదిరించడానికి శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేయాలి? బలాన్ని ధరించాలి. ఆ బలం ఏమిటి? దేవుని బలము. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట అక్కడ ఏముందంటే, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో చూడండి ఒక మాట. అక్కడ ఒక మాట కనిపిస్తుంది. 2:14లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిను తిన్నట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. అంటే ఇశ్రాయేలుకు ఉరివొడ్డు, ఇదిగో ఈ పని చేయి, వాళ్ళు దొరికిపోతారు, వాళ్ళు పడిపోతారు అని ఇశ్రాయేలుకు ఉరివొడ్డమని బిలాము బాలాకు చెప్పినప్పుడు బాలాకు దాన్ని వినియోగించాడు. అటువంటి బోధ ఇక్కడ ఉన్నది. ఎక్కడ ఉన్నదంటే సంఘాలలో ఉంది అని లేఖనములో పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. కనుక ఆ బోధ నుండి తప్పించుకోకపోతే ఏమవుతారంటే దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే మనం తట్టుకోలేము. దైవజనాంగమా, మనం తట్టుకోలేము. ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని మనము గమనించాలి. అదే మనం చదువుకున్నటువంటి
ఆ సంఖ్యాకాండం 25 1-2 వచనాల్లో దానినే మనము చూస్తున్నాం. ప్రియ దైవజనమ, ఇంకొక మాట చూస్తే కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలోనే, కొరింథీ పత్రికలోనే 2వ కొరింథీ పత్రిక చూడండి. 2వ కొరింథీ పత్రిక 2:11 ఒక మాట. 2:11 ఏముంది? 2వ కొరింథీ పత్రిక 2:11 ఏముందంటే, నేనేమైనను క్షమించిన ఎడల సాతాను మనలను మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించుచున్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ఏంటంట? సాతాను తంత్రములు మనము ఎరగని వారము కాదు. సాతాను తంత్రగుంటుడు కాబట్టి వాడిని ఎదిరించాలి అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది. మూలవాక్యానికి వచ్చేద్దామా? తుదకు ప్రభు యొక్క ఎఫెసీ పత్రిక 6:10-11 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొని అపవాది అనేకమైన తంత్రాలు మంత్రాలు మన మీద వాడు విసురుతుంటాడు, ఆశ చూపించి మోసం చేస్తుంటాడు. ఏమండి? బిలాము పట్టించినటువంటి ఆ బలహీనతలు, ఏమండి? బాలాకు రాజుకు బిలాము నేర్పించినటువంటి పద్ధతులు, ఆ బాలాకు రాజు యొక్క బోధలు నేటి సంఘాల్లో పరిపాలన చేస్తుంటే మనము సాతాను చేతులు దొరికిపోతాము. ఆదిలో అవమ్మను మోసం చేసింది, తర్వాత నేటి సంఘాన్ని మోసం చేయడానికి తంత్రగొట్టుడు తిరుగుతున్నాడు. కాబట్టి దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకొని శక్తిమంతులై వాడిని ఎదిరించాలి, వాడిని ఓడగొట్టాలి. అదే దేవుని యొక్క ఆలోచన. రండి ప్రియ దైవజన్మ, ఇంకా అదే సబ్జెక్టు రేపు కూడా కొనసాగిద్దాము. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఇతబడిన వాక్యము అందరి హృదయాలు ఫలింపచేసి నైనా సాతాను యొక్క తంత్రాలు ఎరిగిన వారమై వాడిని ఎదిరించుటకు శక్తిని, బలమును పొందుకుంటే నీ బలము శక్తి మీ సర్వాంగ కవచం మాకు ధరింపచేయమని ప్రార్థిస్తూ మహిమ పొందమని, దినదీవెన దిన రక్షణ దయచేయండి. ఘనత మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.